జనసేన మళ్ళీ స్టార్ట్ చేసింది. చూశాను సోషల్ మీడియాలో కొంతమంది అకౌంట్స్ నుంచి జనసేన సింపథైజర్సో లేదా జనసేన నాయకులో వాళ్ళు తెలియదు నాకు కూడా. మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ వివాదం ముగిసిందా, కొనసాగుతుందా, లేదు వాళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి జనసేన వైపు నుంచి కూడా కొనసాగుతుందా? ఇంత అనుభవం, ఇంత ఇదివైనటువంటి విజ్ఞానం ఈరోజు ఈయనకి ఏమైపోయింది? భావ ప్రకటన స్వేచ్ఛ అనే పదం మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్కి ఆంధ్ర అంశాల మీద ఎందుకు మాట్లాడడం అని వాళ్ళు అన్నారు. ఆ తర్వాత మేము ఇది స్టార్ట్ చేసామనేది లేదు. అంతకు ముందు జరిగింది ఏంటి? ప్రధానమంత్రి గారు వచ్చి హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని కలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారిని తెలంగాణలో కలవడం ఏంటి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఆ అంశాన్ని పక్కన పెట్టుకుని దాన్ని క్యాష్ చేసుకుని వ్యాపారవేత్తల దగ్గర, పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకునే బ్యాచ్లంతా కేవలం ఆంధ్ర వాళ్ళ సబ్జెక్ట్ వీళ్ళకి రాజకీయంగా భిక్ష. మీరు మొదలు పెట్టారు, మేము ముగిస్తాను, మేము వదలం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. జనసేన అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, జనసేన వైపు నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయాల్లో వివాదం ముగించేశాం, కేసులు పెట్టొద్దు, అరెస్ట్ చేయొద్దు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే పిలుపునిచ్చారు రాజమండ్రి మీటింగ్లో రెండో రోజు. ఆ తర్వాత సరే ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా నైట్ ఒక ట్వీట్ చేశారు. ఆయన ఇంతటితోటి ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నాం, ఇది ముగిసిన అధ్యాయం అని ప్రకటించారు. కట్ చేస్తే నిన్న ప్రెస్ మీట్ జరిగింది, చూసే ఉంటారు. ఎవరో ప్రెస్ మీట్కి పిలుపునిచ్చారట, వీళ్ళందరూ వెళ్ళారు. అందులో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా వెళ్ళారు, ఆయన మాట్లాడారు. జనసేన మళ్ళీ స్టార్ట్ చేసింది. చూశాను సోషల్ మీడియాలో కొంతమంది అకౌంట్స్ నుంచి జనసేన సింపథైజర్సో లేదా జనసేన నాయకులో వాళ్ళు తెలియదు నాకు కూడా. మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ వివాదం ముగిసిందా, కొనసాగుతుందా, లేదు వాళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి జనసేన వైపు నుంచి కూడా కొనసాగుతుందా? ఎట్లా తీసుకుంటుంది అసలు జనసేన నిన్నటి ప్రెస్ మీట్ని? మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారండి, శత్రువు బలంగా ఉన్నప్పుడే బలమైన శత్రువుతో మనం పోరాడతాం తప్ప బలహీనమైన శత్రువుతో మేము పోరాడమన్నాడు ఆయన. ఏదో సందర్భంలో ఉన్నాడు, ఈ సందర్భం గురించి కాదు. అంటే మా స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, మా విధానం ఎలా ఉంటుంది అంటే, ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చిన తర్వాత దాని మీద కొంతమంది మా పార్టీకి సంబంధించిన వారు కేసులు పెట్టడం జరిగింది నాగేశ్వర గారి మీద. వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యారు. ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నాను, తప్పైందన్నట్టుగా ఆయన బేషరతుగా శషవిషాలు లేకుండా నేను నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సాయంత్రం మళ్ళీ ఒక ఛానల్లోకి వచ్చిన ఆయన, యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను ముగిస్తానని మాటలు వచ్చినాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పటి వరకు ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించి, సరే ఆయన ఏదో ఉద్రేకంలోనో దేంట్లో అని ఉంటారు, ఇంకా అతని మీద కేసులు పెడతానంటే మన వాళ్ళని కూడా కేసులు విత్డ్రా చేసుకోమని చెప్పాను, పోలీసులు అయ్యి ఆడాడేం చేయొద్దని చెప్పేసి ఇదే మాట అన్నారు. అయిపోయింది. కాకపోతే ఆ రోజున మరి వారింటికి పోలీసులు, ఏ పోలీసులు వెళ్ళారు, తెలంగాణ పోలీసులు వెళ్ళారో, ఆయన రక్షణ గురించి వెళ్ళారు, దేని గురించి వెళ్ళారు, పోలీసులు వెళ్ళారంట, ఆయనే చెప్పారు, పోలీసులు కాదని చెప్పారు. కాకపోతే కొంతమంది అత్యుత్సాహంతో కొంతమంది ఛానల్ వాళ్ళు, లేకపోతే కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి హడావిడి చేసి ఏపీ పోలీసులు వస్తున్నారు, ఎలా వస్తారు తెలంగాణకి అని రకరకాలుగా పెట్టి, కొన్ని పార్టీల వారు అయితే పెద్ద వాల్ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. పార్టీలు సిపిఎం వారు అయితే, పార్టీలో నుంచి బహిరంగమే కదా, సిపిఎం వారు అయితే మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన సింపథైజరే కాబట్టి ఆయనకి మద్దతుగా వాల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అసలు ఏమీ లేదు అక్కడ. ఏపీ పోలీసులు ఎవరో కేసు పెట్టలేదు, ఏపీ పోలీసులు తెలంగాణలోకి అడుగు పెట్టలేదు, తెలంగాణ పోలీసులతో సంప్రదించలేదు, అక్కడికి వెళ్ళడం ఏమీ జరగల. ఆ విషయం ఆయనే చెప్పాడు. మరి యుద్ధం ముగిసిపోయిందని అయిపోయిన తర్వాత నిన్న కొంతమంది ఆయన ప్రెస్ మీట్ పెడితే, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈయన బాధ్యతగా ఏమనాలి అంటే రౌండ్ టేబుల్ సమావేశం, సరే ఏదైనాను ఆ ప్రెస్ మీట్లో ఉండదని, ముగిసిన అంశం కాబట్టి దీన్ని ఇంతటితో ముగిందాం, దీన్ని ఇంతకు మించి ముందుకు తీసుకెళ్ళొద్దు, నాకు గౌరవంగా నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు లాంటి వాళ్ళు చెప్పారు, నేను వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నాను కాబట్టి ఇది ముగిసిన అధ్యాయం కాబట్టి ఇంతటితో ఆపేద్దాం, మళ్ళీ ప్రెస్ మీట్లో అయ్యి వద్దని చెప్పాలి. అది చెప్పకపోగా ఈయన ప్రెస్ మీట్లకి, మీరంటా రౌండ్ టేబుల్ అవి ఉండొచ్చు, ఆ ప్రెస్ మీట్లోకి వెళ్ళడం, మళ్ళీ గాయాన్ని రేపడం, నాది భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కుని నా ప్రాణమైనా కోల్పోతాను తప్ప ప్రశ్నించే హక్కును కోల్పోనట్టుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నాకు అనిపించింది, నేను అప్పుడు చాలా సంవత్సరాలు బట్టి ఆయన నాకు తెలిసిన విషయం కాబట్టి, ఏదో మనకు సామెత ఉంటుంది, చదవక ముందేమో కాకరకాయ అన్నవాడు చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నాడంట. అలాగే మరి ఇంత అనుభవం, ఇంత ఇదివైనటువంటి విజ్ఞానం ఈరోజు ఈయనకి ఏమైపోయింది? భావ ప్రకటన స్వేచ్ఛ అనే పదం మాట్లాడుతున్నాడండి. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది బరిదిగింపుకి మధ్యలో లైన్ ఉంటుంది.
భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది కదా రాజ్యాంగం అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని తిట్టారు అనుకోండి, మీరు ఊరుకుంటారా? రాజ్యాంగం ఒప్పుకుంటుందా? దాని తగ్గ కేసులు ఉంటాయి. నేను మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ, మీరు మమ్మల్ని విమర్శిస్తే బరిదిగింపు అనుకుంటే ఎలా కుదురుద్ది? సబ్జెక్ట్ స్టార్ట్ చేసింది మీరు, ఆ విషయాన్ని మాట్లాడింది మీరు ఒక ఛానల్ కూర్చుని. మరి దాని గురించి ప్రశ్నలు లేవనెత్తారు, ప్రశ్నలు లేవనెక్కకూడదు, మేము ఇలాగే మాట్లాడతాం అని ఆయన మాట్లాడడం. దానికి ఆ మీటింగ్లోకి వచ్చిన వాళ్ళ వ్యక్తులు, ఆ సోకాల్డ్ పీపుల్ అందరూ ఉన్నారు, వాళ్ళు చేసుకున్నటువంటి నోటి విరోచనాలు అంటే ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పడానికి కూడా నాకు ఇబ్బందికర వాతావరణం. వాళ్ళు చేసుకున్నటువంటి నోటి విరోచనాలు, ప్రాంతీయతత్వం ఎక్కడ ఉందండి? ఇక్కడ ప్రాంతాల మధ్య నేను గొడవ ఉందా? అంటే వాళ్ళు అనేది ఏంటంటే మీరు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్కి ఆంధ్ర అంశాల మీద ఎందుకు మాట్లాడడం అని వాళ్ళు అన్నారు. ఆ తర్వాత మేము ఇది స్టార్ట్ చేసామనేది వాళ్ళు లేదు, అంతకు ముందు జరిగింది ఏంటి? ప్రధానమంత్రి గారు వచ్చి హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని కలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారిని తెలంగాణలో కలవడం ఏంటి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. దాని మీద మేము మాట్లాడవలసి వచ్చింది. ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి? నేను అంటుంది, దాంట్లో ఒక సీనియర్ జర్నలిస్ట్కి గత సంవత్సరం ₹1,00,00,000 ఆయన ఏదో తెలంగాణ యోధుల కింద ప్రభుత్వం ఇచ్చింది పురస్కారం. దాంట్లో ఒక ₹10 అయినా తెలంగాణ గురించి పోరాడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఏమైనా ₹1 ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు కరోనా టైంలో తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షలు ఇచ్చారు. వరదల టైంలో తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చారు. కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించినటువంటి నిధులు ఆయన ఇచ్చారు. మరి ఆ రోజున ఆయన తెలంగాణ కూడా ఆంధ్ర కూడా అనేటువంటి ప్రశ్న ఎందుకు రాలేదు? అసలు నిజమైన తెలంగాణ వాదులు ఎవరందరూ కోరుకుంటున్నది ఏంటి? నిజంగా తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించిన వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి? ఆ కుటుంబీకులు కోరుకున్నది ఏంటి? మీరెవరు? ఆ అంశాన్ని పక్కన పెట్టుకుని దాన్ని క్యాష్ చేసుకుని వ్యాపారవేత్తల దగ్గర, పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకునే బ్యాచ్ వీళ్ళంతా. వాళ్ళ చరిత్ర, ఒకళ్ళొకళ్ళ చరిత్ర తీయండి. దాంట్లో ఒకటి చరిత్ర అయితే ఆడపిల్లలను ఏడిపిస్తూ ఉన్నటువంటి కేసులు కూడా ఉన్నాయి. అంటే ఈ వ్యక్తుల ఇదే దాంట్లో ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడాడు కదా, ఏకంగా చంద్రబాబు గారిని, ఎన్టీ రామారావు గారి గురించి వ్యక్తిగతం జోలి కిందకి మనం ఇష్యూ మాట్లాడాలి. ఇష్యూ కరెక్ట్ అదేంటండి. అంటే ఒక మాట మాట్లాడడానికి అర్హత ఉండాలంటాను నేను. అర్హత ఉండాలంటారు. నిజమైన తెలంగాణ పోరాట యోధులు కాదు కదా వీళ్ళేమని. వీళ్ళు తెలంగాణ గురించి అంత ప్రేమ కురిపిస్తున్నారే, నేను గతంలో ఎందుకు మాట్లాడలేదంటాను నేను. ఆంధ్ర తెలంగాణ ఇష్యూ ఎక్కడ వచ్చిందండి? ఇక్కడ సబ్జెక్టు అక్కడ ఏదో ఆయన ఎన్నట్టుగా చెప్పినటువంటి వార్త కరెక్ట్ కాదన్న విషయాన్ని ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు కలుగుతున్నారు ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసని. అంటే ఆ సబ్జెక్టుని అడ్డం పెట్టుకుని వీళ్ళు సంపాదించుకునే మార్గాలండి. దాంట్లో మొహమాటమేం లేదు. ఎవరిస్తారండి? ఏమండి ఎవరిస్తారంటే ఏమిస్తారు? అలా కాదు. ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఆ సబ్జెక్టుని, ఆ సెంటిమెంట్ని, ఆ ఉద్వేగాల్ని పెట్టి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వ్యాపారవేత్తల దగ్గర, పారిశ్రామికవేత్తల దగ్గర, ఆఖరికి రోడ్ల మీద పెట్టుకుంటే బళ్ళోళ్ళ మీద దగ్గర కూడా కలెక్ట్ చేసుకునే బ్యాచ్ సార్ వీళ్ళంతాను. నేను మొహమాట లేదు, వ్యాఖ్య వెనక్కి తీసుకోను. వాళ్ళకి అంతకాల లోతుకెళ్తే చరిత్రలు చెప్తా. ఇదే దాంట్లో మాట్లాడినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఆయన గతంలో మాట్లాడిన మాటలు వీడియో వచ్చింది కదా. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, మనం అందరం దేశంలో ఉన్నటువంటి యువతను అందరినీ కూడా ఏకం చేసే దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. ఆ రోజున అంత అద్భుతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్ర వాడు ఎందుకు అయిపోయాడు? సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది? ఆయన ఏమో టవర్ అయిపోయాడు నాగేశ్వరరావు గారు, లిల్లీ పుట్టి పవన్ కళ్యాణ్ అన్నాడు. అసలు పవన్ ఇంకొక అతను అయితే మరీ దారుణంగా హైదరాబాద్లో అడుగు పెట్టడమని ఒకడు, దాడులు చేస్తామని ఒకడు. సార్ ఎవరు సార్ వీళ్ళంతాను? పవన్ కళ్యాణ్ నీడని టచ్ చేసేంత స్థాయి ఉన్న వ్యక్తుల ఏ విషయంలో, ఆయన వ్యక్తిత్వ విషయంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. చూడమనండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన టచ్ చేయడానికి ప్రయత్నం చేయమనండి. ఏదో మైకి దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి హైదరాబాద్ సార్ నిజంగా ఆంధ్రాలో తప్పు చేసి హైదరాబాద్లో దాక్కుంటే ఏపీ పోలీసులు వస్తారు సార్ ఇక్కడికి? రారా? 2020లో కరోనా టైంలో నేను ఏదో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతాను, నన్ను అరెస్ట్ చేయడానికి ఆంధ్ర పోలీసులు వచ్చారు ఇక్కడికి. మీ మీద కూడా జరిగింది. సిఐడి పోలీసులు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి ఉన్నటువంటి పోలీసులతో సంప్రదించారు, వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఎవరైనా వస్తారు సార్ ఇక్కడ. ఇప్పుడు తెలంగాణలో ఏదో తప్పు చేసేసి ఆంధ్రాలో, విజయవాడలోనో, వైజాగ్లో ఏమన్నా వ్యక్తి దాక్కున్నాడు అనుకోండి, తెలంగాణ పోలీసులు ఆంధ్ర వెళ్తారో, ఆంధ్ర పోలీసులు సంప్రదించుకుంటారో, కలిసి వెళ్ళి వాళ్ళతో ఆ దొంగని పట్టుకుంటారు. నేను అంటుంది, తెలంగాణకి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? ప్రత్యేక జెండా ఉందా? ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? ప్రత్యేకించి మా తెలంగాణ వారు ఏదైనా మాట్లాడవచ్చు, మీరు మాత్రం ప్రశ్నిస్తే కుదరదు అంటే ఎంతవరకు సమంజసం అంటున్నాను నేను. వీళ్ళందరూ సీనియర్ జర్నలిస్టులు కదా సార్. మనం నిజంగా సీనియర్ జర్నలిజం కావచ్చు, మనం ఎవరన్నా కూడా ప్రజల మధ్యన ఐక్యత గురించి పోరాడాలి.
ప్రజా సమస్యల ముచ్చుకు పోరాడాలి. ఇంకా ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడం అనేది ఎంతవరకు ధర్మం? నేను అంటుంది అది. పోనీ మీరు ఏమన్నా అంటే అంత కరెక్ట్ అయినోళ్ళైతే పర్వాలేదు. మీ చరిత్రలేంటి? సరే వాళ్ళ చరిత్ర అది మళ్ళీ నేను అంటుంది మరి వ్యక్తిగతం ఇది అవుతుంది. నాగేశ్వర గారు అనాలి కదండీ! నేనేమంటానంటే నాగేశ్వర్ గారి గురించే మాట్లాడదాం అనేది నా ఇది. కరెక్టే. నేనేమంటానంటే ఇలాంటి ఒక మీటింగ్ జరుగుతుంటే ఆయన ఇక ముగిసిన అధ్యాయం ఉన్న నేను ఇందాక వ్యక్తి చెప్పింది ఎందుకు అదే కదా! వెళ్ళినట్టు? అసలు వెళ్ళకూడదు వెళ్ళకుండా ఈయన. ఉండాలి కదా! అసల సబ్జెక్ట్ అయిపోయింది. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వచ్చింది ఏపీ పోలీసులని పంపొద్దన్నాను. కేసులు కూడా తీసేసుకోమని ఆయన చెప్పారు. నేను గౌరవంగా మాటలు ఉపసంహరించుకున్నాను. ఇది ముగిసిన అధ్యాయం. కాబట్టి మీరు ఈ ప్రెస్ మీట్లు లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం కరెక్ట్ కాదు. అది అయిపోయింది. సైలెంట్‌గా ఉంటే అయిపోయేదేమో. అయిపోయింది. ఎల్లేడు అంటే హ్మ్. ఈ డ్రామాలు ఆడుతున్నది ఎవరో, ఆడిస్తున్నది ఎవరో, వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరో, వీళ్ళని రెచ్చగొడుతున్నది ఎవరు? రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు, తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిపి ఆడిస్తున్న డ్రామా అని. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఎందుకంటే అయిపోయిన సబ్జెక్టుని మళ్ళీ ఈయన గెలిగాడు అంటే వీళ్ళ వెనకాల ఏదో రాజకీయ ఆలోచనలు ఉన్నాయి. హ్మ్. రాజకీయ ఆలోచనలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నాకు తెలిసి మళ్ళీ దాన్ని గెలుక్కుని ముందుకెళ్ళేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు కాదు. కానీ చేస్తున్నాడు అంటే ఏవో రాజకీయ ఆలోచనలు ఉన్నాయి. ఏంటంటే వారి కొడుకు వివాహం కూడా ఆంధ్రాలో చేసుకున్నారు కదా! ఆంధ్రాలో కదా జరిగింది. ఇక్కడ ఇంకా ఆంధ్ర తెలంగాణని ఎన్నాళ్ళు సార్ ఇంకా పుష్కర కాలం అయిపోయిన తర్వాత ఎవరో బ్రతుకోళ్ళ బతుకుతున్న తర్వాత ఇంక ఈ సబ్జెక్టులు ఏంటి? ఆంధ్ర ఏంటి? తెలంగాణ ఏంటి? ఒక హైదరాబాద్‌లోనే మీరు చెప్పండి. ఆంధ్ర వాళ్ళ మీదే విషయం చిమ్మిది. ఇక్కడ ఉన్నటువంటి బెంగాల్ వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు ఉన్నారు, అనేక రకాల పంజాబ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరిని మాట్లాడట్లేదంటే కారణం ఏంటి తెలుసా మీకు? కేవలం ఆంధ్ర వాళ్ళ సబ్జెక్టు వీళ్ళకి రాజకీయంగా భిక్ష. ఆంధ్ర వాళ్ళు అనాలి. దాని మీద ఏదో రకంగా లబ్ధి పొందాలి. మిగతా వాళ్ళు ఎవరిని అనరా? అంటే ప్రొఫెసర్ నాగేశ్వరుడు అందులో భాగం అంటారా? ఖచ్చితంగా భాగం. ఖచ్చితంగా భాగం. ఆయనకేంటి ప్రయోజనం? అంటే ప్రయోజనాలు అనేక రకాలు ఉంటాయి సార్. రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, వ్యక్తిగతంగా రకరకాల ప్రయోజనాలు ఉంటాయి. మరి అతనికి ఏ విధమైనటువంటి ప్రయోజనం అనేది మనకి అతనికి చెప్పాలి. ఖచ్చితంగా అతను కూడా ఆ ప్రయోజనంలో భాగస్వామి అయ్యాడు కాబట్టి అతను మాటలు ఉపసంహరించుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళాడు అక్కడికి. నిజమైనటువంటి నేను మేధావిని, ప్రపంచ పరిజ్ఞానం అంతా నా దగ్గర ఉంది, నా పరిజ్ఞానాన్ని ప్రశ్నిస్తే నేను ఊరుకోను అనేటువంటి వ్యక్తి మరి ఎందుకు మరి అతను మళ్ళీ ఆ సబ్జెక్ట్ అక్కడికి వెళ్ళవలసి వచ్చింది? ఖచ్చితంగా అడుగుతున్నా. మీరు అన్నారు చూసారా, యుద్ధం మీరు మొదలుపెట్టారు, మేము ముగిస్తాం. మేము వదలం. మేము వదిలే ప్రశస్తే లేదు. ఏం చేస్తారు? ఎవరైతే వీళ్ళు చెప్పిన మాట్లాడు ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడతాం. హ్మ్. ఏంటి మీకు ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? ప్రత్యేక రాజ్యాంగాలు ఉన్నాయా? మాట్లాడతాం. మేము ప్రశ్నిస్తాం. మేము మాట్లాడుతూనే ఉంటాం. మీరు కాదు, మేము మాట్లాడుతూనే ఉంటాం. మేము ప్రశ్నిస్తూ ఉంటాం. మీరు ఏదో బూటు కాళ్ళతో తొక్కేస్తాం. ఈ సినిమా డైలాగులు చెప్పారు నిన్న. ఇనుప బూట్లతో తొక్కేస్తాం. ఈ సినిమా డైలాగులు అంటే మేము చూస్తాం. మేము మా దాకా ఎక్కలేదు సార్. మా తెలంగాణ జన సైనికులు సరిపోతారు. ఏంటి కేసులు కొనసాగుతాయా అసలు ఇంకా? వాళ్ళ ఏ యుద్ధం కోరుకుంటే ఆ యుద్ధం ఇస్తాం. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. హ్మ్. మీకు ఏ యుద్ధం కావాలంటే ఆ యుద్ధం ఇస్తాం. ఇది ఇంత కోరుకుంటే ఇంత ఎంత కోరుకుంటా వాళ్ళు గ్రాముల్లో కావాలితే గ్రాముల్లో, కేజీల్లో కావాలితే కేజీల్లో, టన్నుల్లో కావాలితే టన్నుల్లో. కానీ ఇది మంచిది కాదు శ్రీనివాస్ గారు. మీకు కూడా తెలుసు. నేను అంటుంది మీరు సార్ ఇప్పుడు మా మంచితనం మెతకతనం కింద చూడద్దు. మీరు ఎడిటోరియల్ అలా కాదు, రాసుకుంటారు మెతకతనంగా చూడొద్దు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడ్డావు, ఇన్నన్నా భరించాడు, ఈ ఆంధ్ర వాళ్ళు ఏమన్నా భరించారో, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలన్నీ ఇక్కడ ఉన్నాయి. మాట్లాడారు కదా నిన్న. వాళ్ళ టీవీలన్నీ ఇక్కడే ఉన్నాయి, వాళ్ళ సామ్రాజ్యం అంతా ఇక్కడే ఉంది. ఎన్నాళ్ళు అంటే ఇది ఏమన్నా మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే వేరే ప్రత్యేకమైనటువంటి దేశంలో ఉన్నామా అంటే ఎందుకంటున్నాను అంటే కేవలం ఆంధ్ర వాళ్ళ మీదే విషయం చెమ్మడం అంటే వాళ్ళకి ప్రయోజనాలు ఆశించి. పంజాబ్ వాళ్ళు ఉన్నారు కదా అనొచ్చు కదా, గుజరాత్ మార్వాడీస్ ఉన్నారు కదా అనొచ్చుగా, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, కేరళ వాళ్ళు ఉన్నారు కదా. ఇది మినీ ఇండియా అన్న ఎవడో ఒకడు అన్ని ఉంటాడు కానీ అంటే ఇది ఒక మినీ ఇండియా కదా. ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు సార్. ఈ రోజున మీ తెలంగాణ వారికి పిలుపునివ్వండి. మీ అందరూ కలిసి ప్రపంచంలో ఉన్న తెలంగాణ వారు అందరూ కూడా వచ్చేయండి, ఎక్కడ బతకొద్దు, మన తెలంగాణలోనే బతుకుదామని పిలుపునివ్వమనండి. మీరు ఆలోచించినట్టే ఇతర దేశాల్లో వాళ్ళు ఆలోచించారనుకోండి, అక్కడ ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకి ఇబ్బంది కదా. ఈ ప్రాంతీయత బయటికి రావడం దురదృష్టకరం. కానీ నేను అంటుంది సార్, పవన్ కళ్యాణ్ గారు పదే పదే తెలంగాణ అంటే నాకు ఎంత అభిమానం, వాళ్ళ పోరాట తత్వం నాకు ఇష్టం, ఒక మాట మీద ఉంటారు, నా పార్టీ పుట్టింది కూడా తెలంగాణలోనే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కలిపే విధానం సార్ మాది. మాకు ప్రాంతాలతో సంబంధం, ఆంధ్ర వాళ్ళు బాగుండాలి, తెలంగాణ వాళ్ళు బాగుండాలి
అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే కదా సార్ భారతదేశం అనేది బాగుంటుంది ఒక ఉమ్మడిగా. ఆఫ్ కోర్స్. అదే మానేసి ఒక ప్రాంతం బాగుండి ఒక ప్రాంతం నాశనం అయిపోయి కోరుకోవాలనేటువంటి బుద్ధి ఎటువంటి బుద్ధిని అంటాను నేను. హ్మ్. అసలు ఈ సబ్జెక్ట్‌లో కులం ఎక్కడొచ్చింది? ప్రాంతం ఎక్కడొచ్చింది? హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట ఏమన్నా అన్నారా? ఆయనే అన్నాడు కదా! ఇది ఏదో ఆయన ఏదో అన్నాడు. మా వాళ్ళు ప్రశ్నించారు. నేను వద్దన్నాను. మరి దీనికి మళ్ళీ కులం వెనకాల, ప్రాంతం వెనకాల, గోడ వెనకాల దాక్కోవడం ఏంటండి? నోటికొచ్చేటట్టు వాగేయడం, కులం గోడ వెనకాలో, ప్రాంతం గోడ వెనకాలో దాక్కోవడమా? ఈ సెంటిమెంట్లు రెచ్చగొట్టడమా? ఎన్నాళ్ళు అంటున్నాను నేను ఈ రాజకీయాలు. తప్పు కదా! నేనంటుంది ఆ మాట్లాడే వ్యక్తుల గురించి పక్కన పెడదాం. పోనీ ఈయనకైనా ఉండాలి కదా! ఈయనకైనా ఇప్పుడు ఈయన చదువు చెప్పాడండి. ఈయన చదువు చెప్పినటువంటి విద్యార్థులు ఈయన దగ్గర చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే చదువుకున్నారా? ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ వాళ్ళు చదువుకున్నారండి? సార్ ఈరోజు సురవరం ప్రతాప్ రెడ్డి గారి జయంతి సార్. తెలంగాణ వ్యక్తే. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యక్తులు సార్ ఇక్కడ తెలంగాణ అంటేనే కాళోజీ గారు, దాశరథి గారు, సి. నారాయణ రెడ్డి మహానుభావులు ఉన్నారు తెలంగాణకి సంబంధించి. రావు నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు. ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో 50% ఎబో ఆంధ్ర వాళ్ళే కదా సార్ ఇక్కడ. వీళ్ళందరూ వెళ్ళి తలదాచుకున్నది ఆంధ్ర వాళ్ళ దగ్గరే కదా. ఆ చరిత్రలోకి నేను వెళ్ళట్లా. ఆంధ్ర తెలంగాణ ఏంటి సార్? మన తెలుగు వాళ్ళం మనం. తెలుగు వాళ్ళు బాగుంటే ఎక్కడైనా మనం గర్వించే వాళ్ళం. రైట్. మన రైట్. యాసలు యాసల రకాలు ఉంటాయి. మనం కూడా అటువైపు వెళ్ళొద్దులే గాని. అలాంటి ఇంకా యాసలు వేరేగా ఉంటాయి సార్. హ్మ్. ఇదేదో ప్రత్యేక రాజ్యాంగం మాకున్నట్టు మా హ్మ్. ఇష్టం వచ్చినట్టు మేము గుడ్డ కాల్చి మేదేస్తాం. మీరు తుడుచుకోవాలి తప్ప తిరిగి ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే అంటే బావడపేట ఎంతవరకు కరెక్ట్? మీరనేది ఈ ఎజెండా వెనక ఇంకెవరి జెండానో ఉంది అని అంటారు. ఖచ్చితంగా జెండాలు ఉన్నాయి. హుహు. ఓహో! జెండాలా? జెండాలు ఉన్నాయి. ఆ హుహుహు. జెండాలు ఆడిస్తున్నటువంటి వీళ్ళందరూ పప్పెట్స్. ఇప్పుడు హ్మ్. తోలుబొమ్మలాట ఆడుతూ ఉంటుందంటే మన బొమ్మలు కనపడతా ఉంటాయి. ఆడించేవాడు కనపడ్డు. హ్మ్. ఆడించే వ్యక్తులు ఎవరు అన్నది కూడా ప్రశ్న వస్తుంది. ఎవరిని చూసుకుని మీరు హ్మ్. చూడండి ఈ పేపర్లో వీళ్ళు పెద్ద పట్టించుకోలేదు ఎవరును. హ్మ్. వీళ్ళు మాట్లాడిన మాటలు ప్రత్యేకించి పేపర్లో ఆంధ్ర తెలంగాణ పేపర్లో వేసిన వాళ్ళు ఎవరో చూడండి. మీకు ఎజెండా అర్థమైపోద్ది. హ్మ్. ఈ సిద్ధాంతులు అందరూ కలిసి ఏ ఆస్థాన సిద్ధాంతులు అన్నది ఖచ్చితంగా అర్థమైపోద్ది. నేనంటుంది ఒక విమర్శ చేయడానికి కూడా క్రెడిబిలిటీ ఉండాలి. ఇప్పుడు జనసేన స్టాండ్ ఏంటి దీని మీద? ఖచ్చితంగా మేము 2 ప్రాంతాలు చక్కగా ఉండాలనేటువంటి అభివృద్ధిని కోరుకునే వ్యక్తులమే తప్ప 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఆలోచన పొరపాటు మాకు రాదు. మా నాయకుడికి అసలే ఉండదు. కానీ మమ్మల్ని పదే పదే రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం ఎందుకు సార్? పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఎందుకు మాట్లాడవలసింది? అది సీనియర్ జర్నలిజం అది. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఏం అన్యాయం చేయలేదు కదా పవన్ కళ్యాణ్. చేస్తే బాధతో మాట్లాడాడు అనుకోవచ్చు. పోనీ ఈయన పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి ఆ మహిళలు వచ్చి బయటకు వచ్చి కానీ కంప్లైంట్ చెప్పారా? పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు ఏమి వచ్చినాయి సార్ వీళ్ళకి? పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి ఎందుకు వచ్చిందండి? ఆయన సినిమాల్లో సంపాదించుకున్నాడు కాబట్టి ఆ సంపాదనలో సొమ్మే మీ తెలంగాణకి ఇచ్చాడు ఆయన. ఆ రోజున అనొచ్చు కదా, బూత్ సినిమాలు తీసి దాంతో సంపాదించిన సంపాదన మా తెలంగాణకి ఇస్తాడా? తీసుకోవద్దు అని చెప్పాలి కదా. తీసుకున్నారుగా తెలంగాణ వాళ్ళు. అంటుంది ఒక మాట మాట్లాడే ముందు దానికి మంచి చెడులు ఆలోచించుకుంటేనే నిజమైన జర్నలిజం, నిజమైన వ్యక్తిత్వం ఉంటుంది. అది మానేసి నోటికొచ్చి మాట్లాడేసాం మమ్మల్ని ఏమండవు ఇక్కడ రైట్. భయంతో రైట్. బతుకుతున్నారు రైట్. అనేటువంటి దీని భావంతో మీద వస్తుందా? స్టాండ్ ఏం తీసుకుంటున్నారు అయితే? మేము ఖచ్చితంగా యుద్ధం ముగిసింది అన్నారు. మా పవన్ కళ్యాణ్ గారు కూడా కేసులు విత్డ్రా చేసుకోమన్నారు. అసలు పట్టించుకోవద్దు వదిలేయండి అన్నారు. మేము పట్టించుకోవడం కూడా మానేసాం. మాకు చాలా సవాలక్ష ప్రశ్నలు ఉన్నాయి సార్. వీళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి లేము మేము. మాకు అనేక రకాలైనటువంటి పనులు ఉన్నాయి మాకు. వీళ్ళ పదే పదే మా మంచితనాన్ని మా మెతకతనంగా భావించి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని విమర్శించేద్దాం, చంద్రబాబు గారిని విమర్శించేద్దాం, లేకపోతే ఆంధ్ర అని చెప్పేద్దాం, ఇనుప బూట్లని రకరకాల మాటలు మాట్లాడేద్దాం, కపటదారని రెచ్చగొట్టేద్దాం అంటే ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడు. మీరు యుద్ధం కావాలంటే యుద్ధం ఇస్తాం, మీరు శాంతియుతంగా ఉంటే శాంతియుతంగా ఉంటాం, ఏది కావాలనుకున్నది మీ చాయిస్ మీదే. అదే చెప్పదలుచుకున్నాను మేము. రైట్. మరి నేను ముందే అన్నట్టు ఇది మంచిది కాదు. ఈ వాతావరణమే మంచిది కాదు. ఆ సలహా వాళ్ళకి, ఆ బుద్ధి ఎండ్ వాళ్ళకు పాయింట్ ఉండాలి. ఆ ఎండ్ పాయింట్ ఎక్కడ పడుతుందని ఎదురు చూస్తూ ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం. కానీ ఇది నిన్నటి ప్రెస్ మీట్ తోటి ఇంకాస్త రాజుకున్నట్టుంది. ఈరోజు మళ్ళీ జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నట్టు ఖచ్చితంగా తెలంగాణ పెడతారు. వెళ్ళి మరి వాళ్ళేం మాట్లాడతారో తర్వాత ఏం జరుగుతుందో. కానీ ఇది పెరగకూడదు. ఇది మా ఉద్దేశం కూడా అదే సార్. ఆగిపోవాలని కోరుకుందాం. పెరగకూడదనే మా రైట్. ఆలోచన. రైట్. 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 శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ.